నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆగస్టు 2019 ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని అన్నారు. అందువలన కేవలం 5 జిల్లాలో మాత్రమే 90% పైగా ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారులు పాల్గొన్నారు. ముంబై నటి జత్వాని కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలో హోంమంత్రి ఛాంబర్లో కుటుంబ సభ్యులతో తాను కలవటానికి వచ్చిన ముంబై నటి జత్వానిని హోంమంత్రి అనిత మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగనే ఇప్పటికీ 3 ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. అందుకు ముంబై నటి జత్వాని ప్రభుత్వం, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ని రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఏయుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ హరినారాయణ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునకచర్ల గ్రామంలో విద్యార్థులకి యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాడిపర్తి సీతారామరావు ఆధ్వర్యంలో ఉచితంగా యోగా క్లాసుల్ని నిర్వహించడం జరిగింది.
శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడం వరకు యోగా విద్యార్థులకి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రధాన ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచెర్ల గ్రామంలో గ్రామ నాయకుల సహకారంతో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు సౌజన్యంతో ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరిగిందండి. ఈ ఉచిత యోగా క్లాసులు మనకు 2 రోజుల పాటు జరుగుతాయి. మన భారతదేశంలో యోగా అనేది మన పూర్వీకులు ప్రసాదించిన ఒక వరం లాంటిది. మన భారతదేశంలో పుట్టినటువంటి ఈ యోగా విశ్వవ్యాప్తమైందండి. అంటే మన యోగా అనేది వే ఆఫ్ లైఫ్. యోగా ఈజ్ ఏ యూనివర్సల్. యోగా అనేది విశ్వవ్యాప్తమైనది. యోగా ఈజ్ ఏ వే ఆఫ్ జర్నీ. యోగా అనేది ఒక నిరంతరమైన ప్రయాణం వంటిది. ఈ యోగా అనేది నేర్చుకున్న కొద్దికి ఉంటూనే ఉంటుంది. ఈ యోగా నేర్చుకోవటం వలన రోజుకి 1 గంట పాటు యోగా గురూజీ సమక్షంలో యోగా నేర్చుకోవటం వలన మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. అంటే మన పూర్వీకులు మనకు అందించినటువంటి యోగాను మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అందించాలనే ఉద్దేశంతో మనం ఉచితంగా ఈరోజు యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుందండి. మరి మనకి నందిగామలో కూడా యోగా యూనివర్సల్ యోగా సెంటర్ పెట్టడం జరిగిందండి. ఫ్లేవర్స్ మల్టీపుషన్ రెస్టారెంట్ వద్ద రోజు మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా క్లాసులు నిర్వహించబడుతున్నాయి నందిగామలో. ఆసక్తి కలిగిన వారు సంప్రదించవచ్చండి. రోజు కూడా యోగా క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు మన గ్రామ నాయకులు అంతా కూడా ఎంతో సహకారం అందించారు. విద్యార్థులు కూడా బాగా యోగా నేర్చుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మునగచెర్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉచిత యోగా క్లాసులు గాడిపర్తి సీతారామయ్య గారు నిర్వహించడం జరిగింది. ఈ పిల్లలలో యోగా క్లాసు చాలా మంచి కార్యక్రమం ఇది. అందరికీ జనసేన పార్టీ తరఫున మేము వరకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేట బీసీ కాలనీలో ఘనంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమం జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుణ్ణి భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు నృత్యాలతో హోరెత్తించారు. శ్రీ సంక్షేమ శాఖ విజయవాడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో పౌష్టికాహార వారోత్సవాలు మరియు మహిళలు బాలల చట్టాలపై అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది. చుట్టుగుంట భారతీనగర్, సింగనగర్ లోను సెంటర్ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార మాసోత్సవాలు మరియు బేటీ బచావో బేటీ పడావో నినాదంతో మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఐసీడీఎస్ వి విజయ, అంగన్వాడీ కార్యకర్తలు మాధవి, మల్లేశ్వరి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ
చాలా ఉన్నాయి ఇంకా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీరు పిలవడంతో వచ్చారు. చాలా థ్యాంక్స్. చాలా తెలియని తెలుసుకున్నారు. తెలుసు పిల్లలకి చదివిస్తే ఎంత బాగుంటుంది. మేడం ఇప్పుడు దత్తత అని చెప్పారు కదా, పెంచుతారు బిడ్డలని, ఏదైనా అనాథాశ్రమం పెంచుతారు. ఆ బిడ్డ ఆస్తిని బట్టి లేకపోతే మన కుటుంబ పరిస్థితులను బట్టి ఏ బాబు అయితే ఏ పాప అయితే సరిపోతే ఆ తల్లిదండ్రులు ఫేస్ ఆ సరిపోతుందో ఆ బాబుని వాళ్ళకి దత్తత ఇవ్వడానికి దత్తత కూడా ఇస్తుంది. బేటీ బచావో అంటే ఆడపిల్లని రక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం కదా మనం. పిల్లల్ని తీసుకెళ్లి, మీకు తెలుసో లేదో, మేము డిపార్ట్మెంట్ పరంగా మేము చూస్తున్నాం. పిల్లలు ఎక్కడ ఉంటారు? ముళ్ళ కంపల్లో ఉంటారు మా పిల్లలు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అలా పడేస్తున్నారు. చూస్తే మాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే మనం ప్రతి బిడ్డ బతికే హక్కు ఉంది, అవునా? మనం లేదు అంటానికి లేదు, లేదని పడేస్తున్నారండి. అలా కాకుండా బేటీ బచావో, పిల్లల్ని రక్షించాలి. అంటే ఇప్పుడు ఎన్ని అవగాహన ఎలా అంటే మనం చదువుకుంటేనే అవగాహన వస్తుంది. మన పిల్లల్ని అలా పడేసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకు చేస్తున్నారంటే ఈ అక్రమ మేడం చెప్పారు సార్, అక్రమ రవాణా అని. దాని వలన వేరే దానికి గురవుతున్నారు ఆడపిల్లలు, మగ పిల్లలు. వేరే అట్రాక్షన్ గురైపోయి పిల్లల్ని కంటాం, వాళ్ళు పడేసేయటం, ఇలాంటిది ఒకటి జరుగుతుందమ్మా. అదొకటి జరగకుండా మన పరిసరాల్లో చూసుకోవాలి. మన ఇంటి దగ్గరే, మన ఇళ్లలో జరుగుతుంది, పక్కన జరగవచ్చు. చెప్పాలి, పిల్లలకు తెలియదు అనుకోండి ఇంటి పరిస్థితి ఏముంది, అవసరం అదేం చేయాలి, అదేం పెంచవసరం. ఆ బిడ్డని అలా పడేయకుండా ఎక్కడో ఒక చోట, ఒక ఆశ్రమం దగ్గర ఎక్కడో చేయాలనుకోండి. అయితే వాళ్ళు నేను చెప్పాను కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.